చల్లటి వర్షం పడుతుంది చూసారా. కారు అద్దం తెరుస్తున్నాయండో. ఆకాశం ఆనందమే. హలో అండి, ఈరోజు మా బాబాయ్ ఫోన్ చేసి, ఓరే అబ్బాయి నాకు వేడి వేడిగా తినాలనుంది, నేను రావట్లేదు, నాకు ఎగ్గబుచ్చి చేసి పెట్టవా అని ఫోన్ చేశాడండి. సరే, అంత ప్రేమగా అడిగినప్పుడు వర్షం పడుతుంది, వేడివేడిగా కారంగా గుమగుమలాడే ఎగ్గబుచ్చి చేద్దామని నేను కూడా ఫిక్స్ అయ్యానండి. అంటే వెంటనే వెళ్ళి షాప్కి వెళ్ళి కోడిగుడ్లు తెచ్చేసుకున్నానండి, ఒక 6-7. తర్వాత అవి పగలు కొట్టుకుని రెడీ పెట్టుకున్న గిన్నెలో వేడయ్యాక అందులో నూనె పోసుకుని అందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా వేసేసుకున్నానండి. వేసుకుని గరిటె పెట్టి కాసేపు బాగా కలిపానండి. తర్వాత కొద్ది పసుపు కూడా వేసుకుని బాగా కలిపానండి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీసేయండి. తీసి ఉప్పు చూసుకున్నానండి, ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. తర్వాత కారం వేసాను. కారం వేసినప్పుడు మళ్ళీ మా బాబాయ్ ఫోన్ చేశాడండి, ఒరే అబ్బాయి నువ్వు తిన్నట్టు కాదు నేను తినేటట్టు 2 స్పూన్లు ఎక్కువే వేయి, ఇవాళ వర్షం పడింది కదా, కొద్ది ఘాటుగా గుమ్మలా తిందామని కారం 2 ఎక్కువ వేయమని చెప్పాడండి. అందుకే 2 స్పూన్లు ఎక్కువ వేసే కారం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఓకేనండి. తర్వాత తెచ్చుకున్న గుడ్లు పగలగొట్టుకున్నాయి కదా, అవి కూడా వేసేసి అందులో శుభ్రంగా కలిపి మళ్ళీ ఉప్పు కూడా చూసుకున్నానండి. లాస్ట్ క్లైమాక్స్ అబ్బా, ఉప్పు కారం అంత పైసిగా గుమ్మగుమ్మలు అయిపోయింది. ఇంకా మా బాబాయ్కి అదిరిపోయింది అనుకోండి. అబ్బా అది అబ్బాయి, అందులో ఉల్లిపాయ ముక్క నూనెలో మగ్గింది చూడు, అది కొంచెం పంటి కింద పడుతుంటే ఉందరా. వనజల్లో గుచ్చుకుంటే ఎటగమ్మా. ఏంటి పాట పాడుతున్నారు అనుకున్నారా? ఆనందం ఏంటి, సంతోషంలో పాడుతుంటాను, ఎప్పుడు పట్టించుకోవద్దు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. మా బాబాయ్ నన్ను ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా సంతోషంగా ఉన్నానండి నేను. ఓకేనా, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరి కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తా, మంచి వీడియోలతో వస్తానండి, మంచి మ్యాటర్తో. ఓకేనండి, బాయ్.